రైతు భరోసా 10 ఎకరాల లోపు ఇస్తే చాలు. రైతు భరోసా స్కీమ్పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. సన్న చిన్నకారు కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి. గతంలో మాదిరి గుట్టలు రియల్ ఎస్టేట్ ల్యాండ్స్కు ఇవ్వద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీలను బంద్ పెట్టింది. ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో ఇక్కడ చూడండి, భూస్వాములకు ఇవ్వద్దు అంటూ ఒక రైతు చెప్తా ఉన్నారు. రైతు భరోసా స్కీమ్ను చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేయాలి. భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు, శ్రీమంతులకు రద్దు చేయాలి. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలు సబ్సిడీపై అందించాలి. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులను మాత్రమే రైతు భరోసాకు ఎంపిక చేయాలి. రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు అంటూ కౌలు రైతు చెప్తున్న విషయం చూడండి. రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టిండు. కౌలు రైతులను తీవ్రంగా అవమానించడం వల్లనే ఆయన ఓడిపోయిండు. వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని తొలగించిండు. రైతుల భూమిలో హక్కు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదు. కానీ కౌలు రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు అందించాలి అంటూ ఇన్ని చూస్తూ ఉన్నాం కదా. సో గత 2017 ఎండింగ్లో ఈ పథకం రావడం జరిగింది. గత 5 ఏళ్లలో కేసీఆర్ దాదాపు 70-80 వేల కోట్లు ఎంతో ఖర్చు పెట్టింది. దానిలో 26,000 కోట్ల రూపాయలు, 26,000 కోట్లు ఈరోజు అన్యక్రాంతమని, అంటే రైతు బంధు వల్ల లబ్ధిదారులకు చేకూరలేదు. కేవలం ఎవరికి? పెట్రోల్ బంకులకి, వెంచర్లకి, పడావు భూములకి, హైవేలకి, 100 ఎకరాల భూములకు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ కూడా కలిపి దాదాపు 26,000 కోట్ల రూపాయలు అన్యక్రాంతమైనవి. సో దీనికి బాధ్యుడు ఎవడా అంటే కేసీఆర్ మాత్రమే. ఇప్పటికీ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్లియర్గా, మీరు చేస్తున్నటువంటి సర్వే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు రైతు భరోసా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే దానికి ఒక కఠినమైన నిబంధన పెట్టాలి. దానిలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈరోజు పెద్ద వాళ్ళు ఎవరైతే భూస్వాములరో వాళ్లకు రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పేసి కూడా నిన్ను చాలా స్పష్టంగా కోరుతా ఉన్నాను. దయచేసి రైతు బంధుకు లిమిట్ పెట్టండి. కఠినమైన నిబంధన అమలు చేస్తే రాష్ట్ర ఖజానాలో భారీగా డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ డబ్బును ఏవైతే ఉందో మిగతా వాటికి వాడుకోవచ్చు. మీరు 6 గ్యారెంటీలు అంటా ఉన్నారు. 6 గ్యారెంటీ విషయంలో అనేకమైనటువంటి పథకాలు ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 26,000 కోట్లు మిగిలితే 26,000 కోట్లతోటి ఎంత పెద్ద పథకాలు మనం చేయొచ్చు, ఎన్ని ప్రాజెక్టులు కట్టొచ్చు. దాదాపు 8,000 కోట్ల రూపాయలు పెన్షన్లకైతే 3-4 నెలలు వస్తుంది పెన్షన్లు. ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన స్పీడప్ చేసి ఇమ్మీడియట్గా స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ప్రిపేర్ చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.